ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల విషయంలో అయితే అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రానున్న అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే రోజు రోజుకి బంగారం ఆ ధరలు అయితే పడిపోతూ ఉన్నాయి. రీసెంట్గా అంటే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు బాగా పెరిగిపోతున్న క్రమాలే ఎక్కువగా కనిపించనుండే. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి విధ్వంసాల కారణంగా అయితే ప్రస్తుతం అయితే బంగారం ధరలు పూర్తిగా నేలవైపు చూస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి బంగారం విషయంలో. ఇక అంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పడిపోవడం, అంటే డాలర్ బలపడడం, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఈ బంగారం ధరలకు అంటే ఇవి పడిపోవడానికి కారణమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ రకంగా హైదరాబాద్లో వచ్చేసి గోల్డ్ రేట్స్ ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 99,850 రూపాయలకు, అంటే 10 గ్రాముల బంగారానికి గాను ఇది ఈ విధంగా రేటు ఉంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం ధర 91,950 రూపాయలుగా నమోదవుతుంది. ఇక వెండి విషయానికి వచ్చేస్తే కిలో వెండికి 1,07,670 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో గోల్డ్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 98,135గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 91,550గా. ఇక కిలో వెండి ధర వచ్చేసి 1,09,500 రూపాయలుగా కొనసాగుతూ ఉంది. ఇక విశాఖపట్నంలోనూ గోల్డ్ రేటు 24 క్యారెట్ల బంగారం ధర 99,520 రూపాయలుగా కొనసాగుతుంది 10 క్యారెట్ల బంగారానికి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 91,550 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర వచ్చేసి 1,13,000 రూపాయలు కొనసాగుతుంది విశాఖపట్నంలో. ఇలా అంటే ధరల తగ్గుబాటుకు కారణాలైతే చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చే అవకాశం పైన కూడా ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డాలర్ వాల్యూ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇలా బంగారం అయితే పతనం వైపు నడుస్తూ ఉంది. ఇంకా మరో విషయం ఏమిటంటే కొన్ని దేశాలు ఉన్నాయి, అంటే ఇండియా లాంటి దేశాల్లో అయితే బంగారాన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కానీ అంటే చైనా లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దేశాల్లో కొన్ని ఆభరణాలను అసలు డిమాండ్ అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ప్రజలు బంగారానికి వాల్యూ తక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా అంటే ఇది కూడా ఒక కారణమైందని చెప్తూ ఉన్నారు అంతర్జాతీయ ట్రేడర్లు. ఇక ట్రేడర్ల విషయానికి వస్తే లాభాల స్వీకరణలో కూడా ఇవి ఇప్పటికే కొనసాగుతూ ఉన్నప్పటికీ అంటే బంగారం విషయంలో మాత్రం వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ధరలు తగ్గుదల కారణంగా వినియోగదారులు చెప్పాలంటే బంగారం కొనుగోలు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం మూడాలు బయటపడి అంటే మూడాలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళ సీజన్లు శుభకార్యాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక బంగారం వైపు అయితే చాలా మంది అంటే బంగారం తగ్గుదల కొనసాగుతుంది కాబట్టి ఈ క్రమంలోనే చాలా మంది బంగారం కొనే వాళ్ళకి మాత్రం ఇది సదవకాశంలా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇక నిపుణుల అంచనా ప్రకారం కూడా బంగారం ధరలు ఇప్పట్లో స్థిరపడే అవకాశం ఉంది అని కొందరు చెబుతూ ఉన్నారు. కాకపోతే అంతర్జాతీయ పరిణామాలు బాగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి కాబట్టి అంటే రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు కావచ్చు, ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ రకంగా కూడా మున్ముందు మరింత తగ్గే అవకాశం కూడా ఉండొచ్చని కూడా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. ఇక ఇప్పుడు బంగారం పైన ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అంటే కొనుగోలు విషయంలో మాత్రం చాలా అంటే ముందస్తుగా చాలా వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తున్నారనే చెప్పుకోవాలి.